అట్రాక్ట్ అవుతుంది, దీనికి ఎలా వర్తిస్తుంది? ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా కులం పేరుతో దూషించలేదు దళితుల్ని ఆ సంభాషణలో, ఆ చర్చలో అని అడిగితే జడ్జి గారు సీరియస్ అయ్యారు వాళ్ళ మీద అని చెప్పి సాక్షి వెబ్సైట్లో రాసుకున్నారు. ఒక సీనియర్ కౌన్సిల్ సుప్రీం, మీరు అక్కడ సుప్రీం సీనియర్ కౌన్సిల్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక ప్రాంతం మొత్తంలో ఉన్న వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళ మాట అన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరికీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అది వర్తించుద్దా వర్తించదా? ఎస్సీ ఎస్టీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందా లేదా? ఇప్పుడు నేను అక్కడ అంటే ఎంతో మంది అవకాశము మన ప్రాంతం గురించి మాట్లాడటానికి, ఆ ప్రాంతంలో ఎయిడ్స్ మీరు వాళ్ళు మాట్లాడిన మాట అంటే మగాళ్ళకేమో ఎయిడ్స్, ఆడవాళ్ళేమో ప్రాస్టిట్యూట్స్. ఏంటంటే ఇది మాట నాకు ఒక అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి నేను వచ్చి మాట్లాడగలుగుతున్నా, చెప్పగలుగుతున్నా. కానీ ఇది నిజంగా సభ్య ప్రపంచంలో ప్రతి వాడు బాధపడాల్సిన విషయం. ఆ ప్రాంతంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు, ప్రతి ఆడ మనిషి, అమ్మ, తల్లి, చెల్లి ఎవరైనా కానీ వాళ్ళందరినీ అన్నావు. నువ్వు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి మహిళని అన్నావు. ఏమి ఆమె అడగటంలో తప్పే ఉంది? నేను ఒక ఎస్సీ మహిళని, నేను నా ఫీలింగ్స్ అఫెండ్ అయినాయి. నేను అడుగుతున్నా, నన్ను ఈ రకంగా నువ్వు అడుగుతున్నావు అని. ఖచ్చితంగా ఆమెకు ఆ హక్కు ఉంది. కోర్టు ఏమి చేస్తుంది? కోర్టు దీని మీద ఈ సెక్షన్ ఉంచుతుందా? కోర్టు ఈ సెక్షన్ తీసేయమంటుందా? ఛార్జ్ షీట్ వేస్తే ఏం జరుగుతుంది? ఇవన్నీ పక్కన పెట్టినా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ అధికారం ఉందండి. ఇంతేకాదు, సాక్షి టీవీ అనే దాన్ని ఎక్కడెక్కడ టెలికాస్ట్ అవుతుందో అక్కడక్కడ కూడా అక్కడ ప్రతి మహిళ, ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తం మీద జరిగింది. ఆ తెలుగు వాళ్ళు, ఆ అమరావతి తాలూకు ఎక్కడైనా జరిగిన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరు అఫెండ్ అయినా కూడా వాళ్ళు కేసు పెట్టుకునే అధికారం ఉందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది వేరే జడ్జిమెంట్స్ లో. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ సరే అల్టిమేట్ గా హైలీ టెక్నికల్ ఇది ఎస్సీ మహిళ అనే దాన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద నీ ఎక్స్ప్రెషన్స్ ద్వారా గాని, ఈవెన్ కనుబొమ్మలు ఎగరేసి చెప్పేవాటి కానీ నువ్వు నోటితో పలకకపోయినా కూడా వాళ్ళని కించపరిచే విధంగా ఉంటే చెయ్యొచ్చు, కేసు పెట్టచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి అంటే నా మాటల ద్వారా గాని, నీ హావభావాల ద్వారా వాళ్ళు గనక నన్ను ఒక తక్కువ కులం వాడిగా ఇతను అలా చూస్తున్నాడనో అతను మాట్లాడాడనో వాళ్ళు ఫీల్ అయితే దే కెన్ కంప్లైంట్. కరెక్ట్, అంతే. ఇంకా అందులో రెండో ఇదే లేదు. ఇంకొక విషయం వెంకటకృష్ణ గారు, మనము ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఆ రోజున ఆ టాపిక్ లో వచ్చిన మారెప్ప గాని, గంగా భవాని గాని, ఆ తర్వాత మనకి శివానంద రెడ్డి గాని, వివేకానంద రెడ్డి గాని, వీళ్ళందరినీ కూడా ఆ రోజున అరెస్ట్ చేశారు. ఫోన్ లో మాట్లాడారు, అందరికీ నోటీసులు ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో అది ఆ రోజున ఆ తర్వాత జరిగిన పరిణామాలకు గాని ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని కేసులు పెట్టారు అవన్నీ. మరి ఆ రోజున ఉన్న ప్రభుత్వము, నాకు సంబంధించిన మా నాయకులు ఉన్న ప్రభుత్వము అయినా కూడా వాళ్ళు ఆ రోజున అంత ఎవరిని స్పేర్ చేయలేదు. ఇవాళ నా ఉద్దేశ ప్రకారం ఈ ప్రభుత్వం ఇంకా ప్రోయాక్టివ్ గా ఉండాలని. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఇవాళ మళ్ళీ తిరిగి రావటానికి గాని, ఈ ప్రభుత్వం ఇవాళ ఇంత మెజారిటీ రావటానికి గాని ఆ అమరావతి ప్రాంత ప్రజలు, ఆ అమరావతి ప్రాంత ఆడపడుచులు త్యాగాలు 1500 రోజుల పాటు వాళ్ళు రోడ్ల మీద ఇవి చేసి పాదయాత్రలు చేసి అటు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు నడిచి చేశారు. కాబట్టి ఇవాళ వీళ్ళు చేసిన పనికి మరి మనము అప్రజాస్వామికంగా మనం కొన్ని మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు ఒకానొక రోజున ఎన్డీటీవీని నేషనల్ లెవెల్లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఆపేసిన రోజులు కూడా ఉన్నాయి. మీకు చెప్పక్కర్లేదు. అలాగే ఇప్పుడున్న ఛానల్ ని ఒకానొక రోజున అక్కడ ఆపేసిన చరిత్రలు కూడా ఉన్నాయి. కాబట్టి
ఇవి మనము ఎంతో ఇవ్వండి, ఇటువంటివి మళ్ళీ రికర్ అవ్వకుండా చేయాల్సిన అవసరం ఉంది. రైట్. మీరు అప్రిషియేట్ చేస్తాను మిమ్మల్ని. ఆ రోజున మీరు ఇన్పుట్ ఎడిటర్ గా ఉన్నారు. ఇవాళ నేను నా ఒపీనియన్ నిర్భయంగా మీకు ఇన్పుట్ ఎడిటర్ ని అవుట్పుట్ ఎడిటర్ ని కూడా అని నేను చెప్తున్నప్పుడు మీరు ఇన్పుట్ ఎడిటర్ ఆ రోజు నాకు గుర్తుంది. అయినా కూడా మీరు ఈ విషయాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు వెంకటేష్ గారు. తప్పకుండా మీ గొప్పతనం ఇది.